స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్. ఇక మొహినాబాద్ డ్రగ్ కేసు టీడీపీ షోకాస్ నోటీస్ లో కూడా ఎంపీ పుట్టా మహేష్ అయితే వివరణ కూడా ఇచ్చారు. అదేంటి అనేది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా రేపిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ తన వివరణ కూడా టీడీపీ అధిష్టానానికి అయితే తెలియజేశారు. మరి మొయినాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి సహా పలువురు ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు. మరి అయితే ఈ క్రమంలోనే ఈ వ్యవహారం పైన టీడీపీ అధిష్టానం సీరియస్ గా కూడా స్పందించింది. అది ఏంటి అంటే ఫామ్ హౌస్ ఘటన పైన వివరణ ఇవ్వాలంటూ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు కూడా షోకాస్ నోటీసులు అయితే జారీ చేసింది. మరి 5 రోజులు గడువు విధించింది. అలాగే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని పుట్టా మహేష్ యాదవ్ కు స్పష్టం చేసింది. మరొక వైపు టీడీపీ అధిష్టానం ఇచ్చిన గడువు ముగుస్తుండటంతో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తన వివరణ కూడా అధిష్టానానికి అయితే పంపినట్టుగా కూడా తెలిసింది. శుక్రవారం నాటితో 5 రోజుల గడువు కూడా పూర్తి కాగా గురువారం రాత్రే పుట్టా మహేష్ తన వివరణను లిఖిత పూర్వకంగా పార్టీ అధిష్టానానికి అయితే పంపించినట్టుగా కూడా సమాచారం ఉంది. మరి అయితే పుట్టా మహేష్ వివరణను టీడీపీ అధిష్టానం గోప్యంగా ఉంచినట్టుగా కూడా తెలిసింది. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వివరణను కూడా పూర్తిగా పరిశీలించిన అనంతరం టీడీపీ అధిష్టానం ఒక నిర్ణయం అయితే తీసుకున్నది. మరి మరొక వైపు మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో పాజిటివ్ గా తేలటంతో పుట్టా మహేష్ యాదవ్ లను కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. మరి అనంతరం పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆయనకు స్టేషన్ బెయిల్ మంజూరైంది. అదే రోజు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన పుట్టా మహేష్ ఈ ఘటన పైన తన వివరణను తెలియజేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనకు ఎలాంటి దురలవాట్లు కూడా లేవంటూ వీడియో విడుదల అయితే చేశారు. మరి చాలా రోజుల నుంచి స్నేహితులు పిలుస్తున్నారని వీలు చిక్కడంతో ఆ రోజు మొయినాబాద్ ఫామ్ హౌస్ కు వెళ్ళినట్టుగా కూడా చెప్పారు. డిన్నర్ సమయంలో తానేమి చేయలేదని, మీడియాలో సోషల్ మీడియాలో వచ్చే కథనాలు కూడా నమ్మవద్దని కూడా కోరారు. అయితే పుట్టా మహేష్ వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా కావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు. మరి పార్టీకి నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించబోమని కూడా స్పష్టం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పుట్టా మహేష్ యాదవ్ కు షోకాస్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక తాజాగా ఈ నోటీసులకు పుట్టా మహేష్ యాదవ్ తన వివరణ కూడా తెలియజేశారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.